ఓకే, తర్వాత నేను ఏదైనా ఉంటే 1-to-1 వేరే విషయాలు మాట్లాడతా గానీ ఇక్కడ మెసేజ్ ప్రాపర్గా వెళ్ళాలి. వ్యక్తిగత సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. వ్యక్తిగత సమస్యల్ని పరిష్కారం చేసుకునే సందర్భంగా కామన్ ని అంటే రాష్ట్ర ప్రయోజనాలు గాని అందరికీ ఇవ్వాల్సిన మెసేజ్ మిస్ కాకూడదు. ఆ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. రైతాంగం గాని ఎక్కడికి పోయినా కూడా నేను అదేమా నేను చూస్తానయా, నేను అన్ని చూస్తా. రే ఇనయ్యా ఇను, నువ్వు వినాలా? నువ్వు కాదు, అందరూ రాష్ట్రం అంతా ఇబ్బంది పడ్డారు. ఇనయ్యా, పోయినప్పుడు మీరు ఇస్తున్నారు, ఇచ్చినప్పుడు ఆ కాగితాలన్నీ తీసుకొని నేను కూడా చేస్తున్నా. రెవెన్యూ పైన నేను ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. రికార్డ్స్ తారుమారు చేసి వెళ్ళిపోయాడు. రికార్డ్స్ తారుమారు చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా నిన్ను చూడంగానే మార్చేశానంటే అది ఇంకొక అనర్థానికి దారితీస్తుంది. దాన్ని వెరిఫై చేయాలి, వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేయాలి. ఒక రోజు ఆలస్యమైనా దాన్ని పక్కగా చేస్తున్నాం. నేను ఎక్కువ సమయం పెట్టేది ఈరోజు రాష్ట్రంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తయారు చేసిపోయినటువంటి ల్యాండ్ గోల్మాలకే ఎక్కువ టైం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తా ఉంది. మొత్తం అస్తవ్యస్తం చేశాడు. ఇష్టం లేకపోతే 22A కింద పెట్టాడు. 22A అనగానే అది గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది. మీ తాత ముత్తాతల దగ్గర నుంచి నీ ఆధీనంలో ఉండే భూమి దుర్మార్గులు 22A కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే ఇంకా దానికి అడ్డం లేకుండా పోయింది. ఇంకా కొన్ని చేశారు, మామూలుగా చేయలేదు. ఎవరైనా ఆయన మాట వినకపోతే లేకుంటే వాళ్ళ నాయకులు ఆ భూమి కబ్జా చేయాలంటే ఇవ్వకపోతే దాన్ని కూడా 22 కింద పెట్టేశారు, 22A కింద పెట్టేశారు. నాకు వచ్చే పిటిషన్లో 100% 22A కింద ఉండే భూములే వస్తున్నాయి. సొంత భూములు మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని మీద నేను తప్పకుండా శ్రద్ధ పెడతా, యాక్షన్ తీసుకుంటాను. ఈరోజు మీ అందరికీ చాలా సంతోషం. నల్లజర్లకు వచ్చాను. ఇప్పుడే రైతాంగం మాట్లాడితే విన్నాను. ఈరోజు మీ అందరూ చెప్పిన తర్వాత నేను వచ్చిన ముఖ్యమైన పని మీరు చూస్తే 18 నెలలుగా ఈ ప్రభుత్వం ఉంది. ఆ రోజు మీరందరూ ఆలోచించారు. రాష్ట్రం మొత్తం విధ్వంసానికి గురైంది, అభద్రతా భావానికి వెళ్ళిపోయాం. ఎవరైనా గట్టిగా ధైర్యం చేయాలంటే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఆ సమయంలో మీరు చూసినప్పుడు నేను నిలబడుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సహకరించి వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, ప్రభుత్వానికి ఇంటికి పంపించే పరిస్థితి రావాలని చెప్పి ముందుకు వచ్చాడు. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి వచ్చాం. ముగ్గురము కలిసి కూటమి కట్టాం. కూటమి కడితే మీరు చూస్తే మీరు కూడా చాలా రోజులుగా రాజకీయాలు చూశారు. ఎప్పుడూ రానంత విజయం వచ్చింది. 57% ఓట్లు పడ్డాయి. 94% సీట్లు గెలిపించారు. ఒక చరిత్ర సృష్టించారు మీరైతే. కొన్ని జిల్లాల్లో అయితే ఒక ప్రభంజనం, 90,000 95,000 మెజారిటీ. పోలీసులు పక్కకు రావాలి, కొంచెం కనపడాలి. పోలీసులు ఎన్నికరండి, మీరు అనవసరంగా కొంచెం క్లారిటీ ఇవ్వాలి ఎవరన్నా కూర్చున్న వాళ్ళకి. అవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చింది. అయితే గెలిచిన తర్వాత నేను కూడా మీరు చూస్తున్నారు, నేను అప్పుడు కూడా చెప్పాను, ఈ 5 ఏళ్లు నా అనుభవంతో నేర్చుకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి, టెక్నాలజీ ఉపయోగించి ముందు జరిగిన దానికంటే 3-4 రెట్లు అభివృద్ధి చేస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. ఒక పక్క సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు, ఇంకో పక్క చూస్తే ఖాళీ ఖజానా, ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి, FRBM అని ఉంటుంది. ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు, దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు.
అయితే ఈరోజు నేను చెప్పిన మాట ఆ రోజు ఈరోజు నిలబెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మీలో ఇంత సాటిస్ఫాక్షన్ ఉందంటే, మీరు ఇంత ఆనందంగా ఉన్నారంటే మొన్న అన్నదాత సుఖీభవ మీ అకౌంట్లో పడింది కాబట్టి ఈరోజు మీలో హుషారు పెరిగింది. లేకపోతే నీరసంగా ఉండేవాళ్ళు. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే తల్లికి వందనం 10,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం. ఇంకొక పక్క నిన్ననే పేదల సేవ, పేదల సేవలో మీరు చూస్తే 4,000, 6,000, 10,000, 15,000. ఇప్పుడే ఒక పిల్లవాడిని 6,000 రూపాయలు ఇస్తామంటే, కాదు ఈ అబ్బాయి పూర్తిగా సిక్ అయిపోయాడు, నడవలేడు, బెడ్కే పరిమితం అయ్యాడంటే అలాంటి పిల్లల కోసం 15,000 రూపాయలు మానవతా దృక్పథంతో ఇస్తున్నా. అక్కడ చూపించారు, అదే కలెక్టర్ చెప్పాను, ఇస్తాం. ఆ తల్లిదండ్రుల యొక్క బాధ, వీళ్ళు కూలి పని చేయాలి, అతనికి సేవ చేయాలి, అతన్ని కాపాడుకోవాలి. ఈరోజు మీరు చూస్తే ఇప్పటికీ 18 నెలలు 50,450 కోట్ల రూపాయలు ఒక పెన్షన్లు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి. మా ఆడబిడ్డలకు ఉచిత బస్సు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు జల్సాగా. ఈరోజు మీటింగ్లు మాత్రం రాలా మా మహిళా రైతులు. ఇప్పుడే వచ్చారు, అక్కడ చూపిస్తున్నారు, మేము ఉన్నామని చెప్పి చూపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా, ఇంకో పక్క వంట చేసుకోవాలంటే ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, ఇలాంటి 1-2 కాదు, అన్ని కార్యక్రమాలు చెప్పినట్టు అన్ని ఇస్తున్నాం. వీలైనంత వరకు అన్ని వర్గాల్ని నేను ఏదైతే హామీ ఇచ్చానో ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన గోతులు పడ్డ రోడ్లన్నీ పూడ్చే పనిలో కూడా ఉన్నాం. ఒకప్పుడు మీరు చూశారు రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో, మొన్నే చేశాం. మళ్లీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, వర్షాలు వచ్చాయి, మళ్లీ ఆదేశాలు ఇచ్చాం. జనవరి పండగ కంటే ముందు ఎక్కడ కూడా ఏ రోడ్లో కూడా పార్ట్ హోల్ ఉండడానికి వీలు లేదు. అది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ పరిగెత్తిస్తున్నాం. ఈ రెండు చేసి ఈరోజు నేను అతి ముఖ్యమైన కార్యక్రమం, జటిలమైన సమస్య, రైతుల సమస్య. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రైతుల సమస్య పరిష్కారం చేయగలిగితే మిగిలిన సమస్యల పరిష్కారం చేయడం పెద్ద కష్టం కూడా కాదు. అందుకే రైతన్న మీకోసమని 6 రోజులు మీ ఇంటింటికి పంపించాం. మిమ్మల్ని కలిశారు, మీరిచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చరిత్రను గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తుకు ప్రణాళిక రూపకల్పన చేసుకోవాలి. చరిత్రలో మీరు చూస్తే ఈ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. వ్యవసాయం మనకు ప్రధానం. ఆ రోజు నేను హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పుడు సర్వీస్ సెక్టర్ రావాలి, నాలెడ్జ్ ఎకానమీ రావాలి, తద్వారా ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్ని అభివృద్ధి చేశాం. ఈరోజు అది తెలంగాణకు వెళ్ళింది. దానివల్ల ఆ రాష్ట్రంలో మీరు చూస్తే 60% సర్వీస్ సెక్టర్ ఉంది. వ్యవసాయంలో వచ్చే ఆదాయం 14%. రాష్ట్రం విడిపోయినప్పుడు 2 రాష్ట్రాలు కలిపి 24-20% జీఎస్డీపీ కాంట్రిబ్యూషన్ ఉంటే మన రాష్ట్రం 34%కి వెళ్ళింది. ఈ విషయం, ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి. వ్యవసాయంలో ప్రభుత్వానికి ఆదాయం తక్కువ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 100 రూపాయలు జీఎస్డీపీ ఉంటే అందులో 9 రూపాయల 30 పైసలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదే మన రాష్ట్రంలో 100 రూపాయలు జీఎస్డీపీ ఉంటే 6 రూపాయలే ఆదాయం వస్తుంది. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. అయితే నాకు ఒక నమ్మకం ఉంది, విభజన తర్వాత స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి, దాన్ని కరెక్ట్ చేయాలి.
వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడ నేను చూశాను, 162% వ్యవసాయం అనుబంధ రంగాలపైనే ఆధారపడుతున్నారు. గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే మీరు చూస్తే ఎంబ్లంలోనే నాగలి పెట్టి రైతన్నకు అండగా ఉంటామని రూపకల్పన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వ్యవసాయమే మన బలం. అదే సమయంలో వ్యవసాయంలో అనేక సవాళ్లు వస్తున్నాయి. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే, నేను ఈరోజు ఇక్కడ మీ దగ్గర పొలంలో కూర్చొని మాట్లాడుతున్నానంటే రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వాలి. ఎంత పెద్ద సమస్య అయినా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఎక్కడికక్కడ ప్రణాళికాబద్ధంగా పోతే ఇది సాధ్యం. నేను ఇటీవల కాలంలో 5 ప్రిన్సిపల్స్ పెట్టాను. ఈ జటిలమైన సమస్యని పరిష్కారం చేయడానికి నీటి భద్రత. ఒకప్పుడు నేను చూసేవాడిని, ఈ నియోజకవర్గం కొన్ని నియోజకవర్గాలైతే 1000 అడుగుల కిందన నీళ్లు, భగీరథ ప్రయత్నం చేయాలి రైతులు. అక్కడి నుంచి రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున ఖర్చు కూడా. ఈరోజు మీరు కరెంటు వాడతారు, కిందనెక్కడో నీళ్లుంటాయి, నీళ్లు పైకి రావాలంటే కరెంటు కావాలి. అలాంటి సమస్యలు వచ్చి మళ్ళా కరెంటు సరిగ్గా ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయి. అందుకే మీరు చూస్తే ఈరోజు రాష్ట్రం అంతా శ్రద్ధ పెట్టాం. ఒకప్పుడు నేను ఇప్పుడే మిత్రులు చెప్పారు, మన వెంకటరాజు గారు, ఆయన చెప్పినప్పుడు మీరు వింటే, ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు మాట్లాడాను, చెక్ డ్యాములు మాట్లాడాను, పొలాల్లో చిన్న కుంటలు మాట్లాడాను, ఇంకో పక్క మైండ్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్ని రిపేర్లు చేశాను. అన్నా హజార్ అని పిలిపించి మొత్తం రాష్ట్రం అంతా తిప్పి ఒక చైతన్యం తీసుకొచ్చాం. ఇంకో పక్కన రాజేంద్ర కుమార్ అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఈ యొక్క వాగులు వంకల్లో మళ్లీ నీటి వనరులు పెంచడానికి అనేక ప్రయత్నాలు చేశాం. ఇటీవల కాలంలో నేను వాజ్పేయి గారు ఉన్నప్పుడే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలి, గంగా కావేరి కలపాలని ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈరోజు మళ్లీ కనీసం ఇది ప్రయత్నం చేస్తే లేట్ అవుతుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే నదుల అనుసంధానం చేయాలని మొట్టమొదటిసారిగా గోదావరి జలాల్ని కృష్ణా నదికి కలిపాం. రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారకు కలుపుతాం, గోదావరిని పెన్నా వరకు తీసుకెళ్తాం. ఈ సంవత్సరం 6000 నుంచి 7000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఇంకో పక్క కృష్ణాలో కూడా ఒక 1500 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోయినాయి. ఇందులో ఒక 200 టీఎంసీ మనం వాడుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. దానికే ప్రణాళికలు తయారు చేసుకున్నా. ఇప్పుడు మీకంతా కాలువలున్నాయి. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఉంది. ఆ కెనాల్ నుంచి కానీ మీకు అందరికీ నీళ్లిచ్చి అన్ని చెరువులకు నీళ్లు పెట్టి 3-4 సార్లు ఇస్తే ఆటోమేటిక్ గా భూగర్భ జలాలు గోపాలపురంలో పెరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రం మొత్తం డిసెంబర్ 1కి 6.2 లేకుంటే 6.8 మీటర్లు భూగర్భ జలాలు వచ్చాయి. మీ నియోజకవర్గం మాత్రం 18 మీటర్లు, ఈస్ట్ గోదావరి జిల్లా. దానికి కారణం ఇక్కడుండే భూమి. రాయలసీమలో మీరు బాగా కరువు సీమ, అక్కడంతా 4 మీటర్లకు వచ్చింది నంద్యాల. ఇవన్నీ నీళ్లు తీసుకుపోయిన తర్వాత, చెరువుల్లో నీళ్లు పెట్టిన తర్వాత రాయలసీమలో భూగర్భ జలాలు పెరిగాయి. ఇప్పుడు నీళ్లు తక్కువ ఉండే ప్రాంతాన్ని మీరు చూస్తే ఈస్ట్ గోదావరి, రెండోది ఏలూరు జిల్లా, కొత్త జిల్లా, ఈ 3 తర్వాత
ప్రకాశం జిల్లా. అందరూ ఆలోచించేది నీరంటే జలాశయాల్లో ఉండే నీరు మాత్రం ఆలోచిస్తారు, చెరువుల్లో ఉండే నీరు ఆలోచిస్తున్నారు. నేను ఆలోచించేది భూమిని జలాశయంగా చేసి భూగర్భ జలాలు పెంచుకోగలిగితే శాశ్వతంగా కరువు అనే మాటే ఉండదు. రెండో విషయం కూడా 6.8 మీటర్ల నుంచి 3 మీటర్లకు గాని నీళ్లు పెంచగలిగితే 5,000 కోట్ల రూపాయలు పొదుపవుతుంది ప్రభుత్వానికి కరెంటు విషయంలో. ఆ 5,000 కోట్లు ఖర్చు పెడితే రైతుల సంక్షేమానికో పేదవాళ్ళకు ఖర్చు పెడితే ఎంతో ఆదాయం వస్తుంది. రెండోది డిమాండ్ ఆధారిత వ్యవసాయం, 3 అగ్రిటెక్, 4 ఫుడ్ ప్రాసెసింగ్, 5 ప్రభుత్వాల మద్దతు. ఈ 5 పైన కూడా స్టాల్స్ పెట్టాం. ఎక్కడ చూసినా దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఎట్లా తీసుకుపోవాలో తీసుకుపోతున్నాం. మొన్నే 24 నుంచి 29 వరకు 6 రోజులు మీ ఇండ్లకు పంపించాం. మీ అందరితో మాట్లాడారు. ఈరోజు రైతు సేవా కేంద్రం వారిగా రాష్ట్రంలో ఉండే 10,800 సెంటర్లో ఈ కార్యక్రమాన్ని పెట్టాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వ్యవసాయం నిరంతరం సాగాలి, నమ్ముకున్న రైతు గిట్టుబాటు ధర రావాలి, మీరు కూడా ఆదాయాన్ని పెంచుకునే పరిస్థితి రావాలి. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నేను చాలా సమస్యల పరిష్కారం చేయగలుగుతున్నాను, కానీ రైతు సమస్యలు మాత్రం కొంచెం సమయం కూడా పడుతుంది. దీనికి కూడా కారణాలు చెప్తున్నాను. కానీ ఎట్టి పరిస్థితిలో ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరికే వరకు, రైతులకు న్యాయం దొరికే వరకు, గిట్టుబాటు ధర వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాను. ఈరోజు కరెంట్ ఉంది. కరెంటు విషయంలో మీరు ఒకసారి చూస్తే నేను సమస్యను పరిష్కారం చేయగలుగుతున్నాను. అస్తవ్యస్తం చేసి వెళ్లారు. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పా. కరెంటు ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నే రివ్యూ చేశాను. ఎందుకంటే అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకోవడం, సోలార్ ఉత్పత్తి చేసుకోవడం, మీ పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడం కుసుమ్ ద్వారా, ఇంకా అవసరం సబ్ స్టేషన్లోనే కరెంటు ఉత్పత్తి చేసి అక్కడే ఇచ్చి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించడం, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకుండా క్వాలిటీ కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తాం. అదే సమయంలో వాటర్ సెక్యూరిటీ. ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నీళ్లు చాలా ముఖ్యం. ఆంధ్ర రాష్ట్రంలో 2 ప్రధానమైన నదులు కృష్ణా, గోదావరి, పుణ్యనదులు. నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. అందుకే ఈ 2 అనుసంధానం చేస్తాం, పెన్నా వరకు తీసుకెళ్తాం. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇది సాధ్యం. దానికి ప్రణాళికలు కూడా తయారు చేశాం. ఈ సంవత్సరం రిజర్వాయర్లో 1,900 టీఎంసీ నీళ్లు ఇప్పుడున్నాయి. ఇంకో పక్కన కనీసం 600 నుంచి 700 టీఎంసీ భూగర్భ జలాలున్నాయి. 20 లక్షల పంప్ సెట్లు మనకున్నాయి. సాయిల్ మాయిశ్చర్ పెరిగింది. దీన్ని ఒక పద్ధతి ప్రకారం నెల నెల రివ్యూ చేస్తున్నాం. ఇక్కడ నిమ్మల రామానాయుడు ఉన్నాడు. ఇది కూడా సమస్య పరిష్కారం చేసే బాధ్యత రామానాయుడికి అప్పచెప్తున్నా. ఆ సమస్య పరిష్కారం చేసే వరకు ఆయన వెనక నేను పడతా. అది జరుగుతుంది, చేపిస్తా. ఒక మోడల్ స్టేట్ గా ఈ రాష్ట్రంలో తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మూడోది, సంక్షేమం ఇవ్వగలిగాం, డీబీటీ పెట్టగలిగాం. పెన్షన్ ఇస్తే ఎప్పుడు ఇచ్చాం, ఎక్కడిచ్చామో మెజర్ చేస్తున్నాం. మళ్ళా ఒక మెసేజ్ పంపించి ఏమైనా లంచం అడిగారా, మర్యాదగా ఇచ్చారా, చీదరించుకుంటూ ఇచ్చారా అవన్నీ అడుగుతున్నా. ఎవరన్నా మారకపోతే వాళ్ళు వెనకాన పడుతున్నా
మారే వరకు వాళ్ళని వదిలిపెట్టను. అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకొని మీకు న్యాయం చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఒక సుపరిపాలన, ఒక జవాబుదారీతనం తీసుకొస్తున్నాం. ఇప్పుడే కొత్తగా డీబీటీ ఇది పెట్టాం, వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం. మీరు ఎవ్వరి దగ్గరికి పోయే పని లేదు. దర్జాగా మీ ఊర్లో మీరు కూర్చొని ఏ పని కావాలన్నా ఆన్లైన్లోనే మీకు అన్ని పనులు చేసే అవకాశం కూడా వచ్చింది. అది కూడా చేస్తున్నాం. ఈ నెల నెక్స్ట్ మంత్కి అన్ని సేవలు చేస్తున్నాం. అంటే గొంతెమ్మ కోరికలు కోరేసి ఇంట్లో పడుకుంటే ఆకాశాన్ని తెమ్మంటే ఒకటేసారి తేలేం. చిన్నపిల్లలు నేర్పిస్తూ ఉంటాం జాబిల్లి రావి అని. అదే అలాంటి కోరికలు కోరితే చేరలేం. కానీ మామూలుగా ప్రతి ఒక్క పౌరుడికి అవసరమైన సేవలన్నీ ఆన్లైన్లో ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన రోడ్లన్నీ బాగా చేస్తున్నాం. పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఈరోజు ముందుకు పోయాం. మొన్నే విశాఖపట్నం ఎప్పుడూ రానంత పెట్టుబడి, ఈ ప్రభుత్వం యొక్క విశ్వసనీయత. 15 బిలియన్ US అంటే 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. గూగుల్ సంస్థ, డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి ముందుకొచ్చారు. మొన్నే విశాఖపట్నంలో పెడితే 13,25,000 కోట్ల రూపాయలు 2 రోజుల్లో MOUలు చేశారు. ఇది అయితే మన పిల్లలకి 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను ఒక నిర్దిష్టమైన విధానం కూడా తయారు చేశాను, ఒక విజన్ తయారు చేశాను. 2047కి వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 ఎకానమీ అవుతుంది. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అందులో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేసి మనం దేశానికే నెంబర్ 1 కావాలని ప్రణాళికలు తయారు చేసుకున్నాం. ఈరోజు 3 లక్షల రూపాయలు మన యొక్క తలసరి ఆదాయం దగ్గర ఈ సంవత్సరం. ఇది 2047 అంటే 22 ఏళ్లలో 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది. అది ఏ విధంగా అవుతుందంటే ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, నాలెడ్జ్ ఎకానమీ, వ్యవసాయం అన్ని కలిపి అవుతాయి. ఈరోజు ఇక్కడ మా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, మంత్రి గారు, సీనియర్ లీడర్. బాధ్యత ఎక్కువ ఉంది, బరువు మోయగలుగుతాడు, ఎందుకంటే గట్టిగానే ఉన్నాడు. ఈ 5 ప్రిన్సిపల్స్ ని అమలు చేస్తాం. నేను కూడా ఒక సవాలుగా తీసుకున్నా. ఎందుకంటే జటిలమైన సమస్యని వదిలిపెడితే ఆ సమస్య మనల్ని మింగేస్తుంది. కానీ ప్రయత్నం చేయడమే కాకుండా నిరంతరం దీనికి ఏం చేయాలో ఒక యజ్ఞం మారిగా చేస్తాం. 666 మండలాలు ఉన్నాయి, రూరల్ మండలాలు. 8,451 రైతు సేవా కేంద్రాలున్నాయి. 49 లక్షల మంది రైతులున్నారు. మొన్నైతే 3 ఇళ్ళు క్లస్టర్గా తీసుకుని 30 క్లస్టర్స్ పెట్టి రోజుకి 90 కుటుంబాలు కలిశారు. మీరు చెప్పిన విషయాలను విన్నారు. ఇది ప్రారంభం మాత్రం. దీని మీద ఈరోజు ఒక ప్రణాళిక తయారు చేశాం. ఆ ప్రణాళిక రబీ, ఖరీఫ్, తర్వాత రబీ ఎలాంటి పంటలు వేయాలని. ఈరోజు మీరు ఒక విషయం రైతాంగం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు పండించే పంట దాని విలువ ఎక్కువ ఉండే పరిస్థితులపైన ఆధారపడదు. ఎక్కడో జరిగే పరిణామాలు, యుద్ధాలు, ఆ దేశాలు తీసుకున్న నిర్ణయాలు కూడా మన ఊళ్ళో ప్రభావితం చేస్తాయి. ఈ రైతు యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎక్కడో రష్యా, ఎక్కడో ఉక్రెయిన్, మీరు ఇనుండరు. ఆ రోజు మీరు చూస్తే అక్కడ యుద్ధం జరిగింది, మన పంటల పైన ప్రభావం పడింది. ట్రంప్ కోపం వచ్చింది, రొయ్య ఎగిరిపోయే పరిస్థితి వచ్చింది. ఇంపోర్ట్స్ అని తగ్గిపోయినాయి.
అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఎక్కడ ఉక్రెయిన్, ఎక్కడ అమెరికా, ఎక్కడ ఈస్ట్ గోదావరి నల్లజర్ల, దాని ప్రభావం మన మీద పడే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన మీరు మాట్లాడారు, మా తమ్ముడు ఒకరు మాట్లాడారు, నేను నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళానని. ఈరోజు కొన్ని దేశాలు ఉన్నాయి, కడాన మీరు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు వాడే ఇనుమ, వాళ్ళు వాడే అల్యూమినియం హీట్ రాకూడదని గ్రీన్ ఎనర్జీతో తయారు చేసిన కరెంటే వాడాలని నిబంధన పెట్టారు. అంటే వాళ్ళు వాడే వస్తువులకే గ్రీన్ ఎనర్జీ ఉండాలి, పొల్యూషన్ ఉండకూడదు అని ఆలోచిస్తే తినే తిండి ఎరువులేస్తే తింటారా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. క్రిమి సంహారక మందులు కొడితే తింటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఏం చేస్తున్నారు, నాలెడ్జ్ పెరిగింది, సర్టిఫికేషన్ వచ్చేస్తా ఉంది. మనం పండించిన పంట ఒక యాప్లో పెట్టి తీసుకుంటే ఆటోమేటిక్గా ఎంత దాంట్లో ఎరువు ఉంది, ఎంత క్రిమి సంహారక మందులు ఉన్నాయో ఆటోమేటిక్గా వచ్చేస్తా ఉంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మిత్రుడు చెప్పాడు ఒక ట్రైన్. ఒకప్పుడు అన్నదాత అంటే మారు పేరు పంజాబ్, ఆంధ్రప్రదేశ్. పంజాబ్ నుంచి ఎవ్రీడే ఒక 2 ట్రైన్లు ఢిల్లీకి వెళ్తున్నాయి. ప్రత్యేకంగా క్యాన్సర్ పేషెంట్లు తీసుకొని ఢిల్లీకి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళా తీసుకొస్తున్నారు. దానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అలాంటి పరిస్థితి రాష్ట్రానికే కాదు, ఇక్కడుండే రైతు దేశానికి, ప్రపంచానికి అలాంటి పరిస్థితి క్రియేట్ చేయకూడదు. అది నా రైతాంగం యొక్క పట్టుదల. గిట్టుబాటు ధర రావాలి. అదే సమయంలో ఎక్కడికక్కడ ఆదాయాన్ని కూడా పెంచుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆహారపు అలవాట్లు కూడా పెరిగాయి. ఒకప్పుడు అందరూ వరే తినేవాళ్ళం, రాయలసీమలో జొన్నలే తినేవాళ్ళు, రాగులే తినేవాళ్ళు. ఎప్పుడైనా పెద్ద పెద్ద కుటుంబాలు మాత్రం రైస్ తినేవాళ్ళు. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ₹2 కేజీ బియ్యం పెట్టి అందరూ కూడా వరిధాన్యం తినే పరిస్థితికి వచ్చాం. అయితే దీనివల్ల లాభ నష్టాలు కూడా వచ్చాయి. దానివల్ల లాభ నష్టాలు చూస్తే రాగి తినే వాళ్ళకి ఎప్పుడు డయాబెటీస్ రాదు, షుగర్ రాదు. ఇప్పుడు అక్కడ కూడా షుగర్ వస్తూ ఉంది. ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కాకుండా అక్కడ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. కొంతమంది రైస్ తినడం మానేశారు. మీరేమనుకోపోతే నేను కూడా రైస్ తిన్నాను. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే 4 పనులు ఎక్కువ చేయొచ్చు. ఆరోగ్యం లేదనుకోండి, అక్కడి నుంచి ఇబ్బందులు వస్తాయి. డయాబెటీస్ అనేది, షుగర్ అనేది గేట్వే. ఒకసారి మీకు కానీ షుగర్ వస్తే అన్ని జబ్బులు వస్తాయి. కిడ్నీ ఫెయిల్ అయితే ఇమ్మీడియట్ గా డయాలసిస్ రావాలి. ఇలాంటి ఒక సమస్య కాదు, అన్ని సమస్యలకు నాంది డయాబెటీస్. నేను మొన్నే స్టడీ చేశాను. టాప్ 10 డిసీజెస్ లో మొట్టమొదటిది మన దగ్గర డయాబెటీస్, రెండోది హైపర్ టెన్షన్. అక్కడి నుంచి అనేక రోగాలు కానీ డిసీజెస్ ఉన్నాయి. దానిపైన కూడా తొందరలోనే మీరు చూస్తే నేను ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నా, సంజీవని ప్రాజెక్ట్. బిగ్ గేమ్ చేంజర్. ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తాం. ఎవరైతే ఇలాంటి సమస్యలుంటే వాళ్ళందరికీ 3 నెలలకు ఒకసారి క్లినికల్ టెస్టులన్నీ చేసి మీరు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ మందు వాడాలి అనునిత్యం మీకు చెప్పే బాధ్యత, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర మీకు అందించే బాధ్యత తీసుకొస్తున్నాం. కుప్పం, చిత్తూరులో ఒక ప్రాజెక్ట్ అయ్యింది, దాన్ని రిప్లికేట్ చేస్తాం. బిల్ గేట్స్ అయితే నాలెడ్జ్ని, టెక్నాలజీ ప్రపంచం మొత్తం తీసుకొస్తున్నాడు. మేధో శక్తి అంతా తీసుకుని దానికి ఆంధ్రప్రదేశ్ ఒక చిరునామాగా తయారు చేస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే ప్రభుత్వ విధానాల మార్పు కూడా మన జీవితాల్లో ఒకసారి పెను మార్పులు వస్తాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకసారి కొన్ని మార్పులు కూడా తీసుకొస్తారు. ఒక పాలసీ తీసుకొచ్చారు, అది మీకు తెలియకుండా ఇబ్బంది వచ్చింది.
దానికి కారణం మీరు చూస్తే ఇథనాల్ తయారీ. ఒకప్పుడు ఇథనాల్ అనేది మనం ఉండేది కాదు, ఓన్లీ డీజిల్ పెట్రోలే వాడేవాళ్ళం. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ కింద, బయోఫ్యూయల్ కింద ఇథనాల్ వాడుతున్నాం. అయితే ఇథనాల్ మొన్నటి వరకు మొక్కజొన్నతో తయారు చేసేవాళ్ళు, అంత మునుపు షుగర్తో తయారు చేసేవాళ్ళు, చక్కెరతో, చెరుకుతో తయారు చేసేవాళ్ళు, మొలాసెస్ తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా వరి కూడా బ్రోకన్ రైస్తో కూడా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం దానికి కూడా ఒక పాలసీ తీసుకొచ్చి 60% మొక్కజొన్న, 40% వరి నూకలు ఈ పెడితే రేట్లు పడిపోయే పరిస్థితికి వచ్చాయి. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా వేరియస్ పాలసీస్ అన్నీ కూడా రైతు పండించే పంటల పైన చాలా ఇది వస్తుంది. మీరందరూ కూడా దీన్ని చూసినప్పుడు ఒకసారి రైతులకు బాగా రేటు వస్తే అందరూ ఆ పంట వేస్తారు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, మన ఆంధ్ర వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే, ఒక ఆయన రైస్ మిల్ పెడితే ఆ ప్రాంతం అంతా రైస్ మిల్ పెట్టేస్తారు, ఎవరికి డిమాండ్ లేకుండా చేస్తారు. దానివల్ల అందరూ నష్టపోతారు. ఇంకొక ఇండస్ట్రీ పోకుండా ఒకరిని చూసి ఒకరు ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చారు. 2 ఏళ్లు బాగా రేటు ఉంటే అందరూ వేసేస్తారు. మొన్న నేను చూశాను, హెచ్డి బర్లీ పొగాకు, ఇది మామూలుగా కొనరు, కొనకపోతే రేట్లున్నాయి. కొంతమంది కొనడం మొదలుపెట్టారు, 2 ఏళ్లు లాభాలు వచ్చాయి, అందరూ వేసారు. ఈసారి కొనేవాడే లేడు. దానివల్ల ఈరోజు మీరు చూస్తే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం కొనే పరిస్థితికి వచ్చాం. 230 కోట్లు ఖర్చు పెట్టాం. ఇలాంటి సమస్య ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా వరకు ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను, ఒక రైతును చూశాను, 2 ఎకరాల భూమి ఉంది, 2-3 ఎకరాలు టెనెంట్గా కౌలు తీసుకొని వేశాడు. కొంతమంది కౌలు రైతులు నేను చూస్తున్నాను 50 ఎకరాలు వేసేస్తున్నారు, 60 ఎకరాలు వేస్తున్నారు, వాణిజ్య పంటలు పెడుతున్నారు. రేటు పడిపోతే ఏమవుతామని అడుగుతున్నా. ఇంకొక మోడల్ ఉంది, 1 ఎకరా పొలం, 2 ఎకరాల పొలం, ప్రకృతి సేద్యం, అందులో కూడా ఆధునికమైన పద్ధతులు. గట్ల పైన కూరగాయలు వేశారు, పక్కన ఒక కాలువ తీసి చేపలు పెంచారు, మధ్యలో వరేశారు. వాళ్లకు నెలకు 2,20,000 రూపాయలు వస్తా ఉంది. అంటే 20,000 రూపాయలు ఒక కుటుంబానికి వస్తా ఉంది. ఏ మోడల్ పనిచేస్తుందో మీరు ఆలోచించుకోవాలి. గ్యాంబ్లింగ్ వద్దు వ్యవసాయంలో. మన సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని ఒకేసారి పోతే చాలా సమస్యలు వస్తాయి. ఇవన్నీ చెప్పడం నా బాధ్యత. అందుకే నేను ఒకటి మిమ్మల్ని కోరుతున్నాను, కొన్ని మన చేతుల్లో సమస్యలు ఉండవు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దానివల్ల ధరలు తగ్గిపోవడం, ధరలు పెరగడం తగ్గుతాయి. కొన్ని మన దగ్గరనే ఉంటాయి. ఇట్లా మీరు చూస్తే వ్యవసాయ ఖర్చులు పెంచేయడం, ఎక్కువగా ఫెర్టిలైజర్స్ వాడేయడం, ఎక్కువ క్రిమిసారక మందులు వాడడం. ఒక రైతు బెస్ట్ ప్రాక్టీస్ వాడాడు, ఆదాయం వచ్చింది. ఇంకొక రైతు దాన్ని వాడడం లేదు. ఇప్పుడిప్పుడు మీరు నేను చూస్తే, నేను చిత్తూరులో చూశాను, మ్యాంగో రైతు ఫ్రూట్ కవర్ పెట్టాడు. గవర్నమెంట్ కూడా సబ్సిడీ కొద్దిగా ఇచ్చాం. ఆ కవర్ పెట్టిన రైతు యొక్క పంట 30,000 అమ్మింది టన్ను. అదే రైతు ఫ్రూట్ కవర్ పెట్టలేదు, మామూలుగానే చేశాడు, రేట్లు పడిపోయినాయి. 5 రూపాయలు కొనే నాదుడు లేడు. 5-6 రెట్లు డిఫరెన్స్ వచ్చింది. ఇలాంటి వచ్చినప్పుడు మీలో కూడా నేను కోరేది, మేము చేయాల్సినవన్నీ చేస్తాం, మీలో కూడా ఒక మార్పు రావాలి. మేము 1 రూపాయి ఇస్తే మీరు కూడా 1 రూపాయి పెట్టుకునే పరిస్థితి రావాలి. అప్పుడే మనం అనుకున్న ఫలితాలు తొందరగా వస్తాయి. మేము రూపాయి ఇస్తే కాదు, మీరు 5 రూపాయలు అయితే 5 రూపాయలే మీరు ఇవ్వండి అంటే మేము ఇస్తాం, ఊరికొకరికి ఇస్తాం. దీనివల్ల మార్పు రాదు. మీరు కూడా సహకరించి మీరు బాగుపడాలి,
రాష్ట్రం బాగుపడాలి, అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చాలి. ఈరోజు ఎక్స్టెన్షన్ స్టాఫ్ ఉన్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రీఓరియంట్ చేస్తాం. యూనివర్సిటీస్ ఉన్నాయి, వీళ్ళని కూడా రీఓరియంట్ చేస్తాం. యూనివర్సిటీలో చేసిన రీసెర్చ్ రైతుకు అందుబాటులోకి రావాలి. వాళ్ళు ఏదో యూనివర్సిటీలో కూర్చోవడం కాదు, వాళ్ళు అనునిత్యం క్షేత్రస్థాయిలో పొలంలో పనిచేసే పరిస్థితి రావాలి. చదువుకునే పిల్లలు కూడా వ్యవసాయం అంటే పొలాల నుంచే నేర్చుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మనకి ఏం కావాలని ఆలోచించాలి. ప్రాక్టికల్ సైంటిస్టులంతా రైతులే. మీది అనుభవం, మీ జీవితాల్లో నరాల్లో వ్యవసాయం జీర్ణించుకుపోయింది. మీ నాలెడ్జ్ని తీసుకోకుండా వాళ్ళు కూర్చొని మేము రీసెర్చ్ చేస్తున్నామని దూరంగా ఉంటే కుదరదు. వాళ్ళు కూడా రావాలి. రెండు అనుసంధానం చేస్తే ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కూడా తీసుకుంటే అప్పుడు మనం అనుకున్న ఫలితాలు వస్తాయి. మూడోది టెక్నాలజీ. ఈరోజు మనం ఒకప్పుడు వ్యవసాయమే ఆధారంగా అందరం పనులు చేసేవాళ్ళం. ఈరోజు పనికి రావడానికి మనుషులు దొరికే పరిస్థితులు లేరు. అలాంటప్పుడు మెషిన్స్ రావాలి, మెకనైజేషన్ రావాలి. ఇంకో పక్కన టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకోవాలి. ఒకప్పుడు మీరు చూస్తే భూసార పరీక్షలు చాలా నేనే పెట్టాను దాన్ని, అంతకుముందు 10 కూడా చేసేవాళ్ళం కాదు, కానీ ఖర్చు ఎక్కువ అయ్యేది. ఈరోజు మేము చేస్తున్నాం. భవిష్యత్తులో సంవత్సరం భూసార పరీక్షలు ఆటోమేటిక్ గా సెటిలైట్ ని ఇంటిగ్రేట్ చేసి మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే నేను ఒక రైతును చూశాను. పామాయిల్లో ఏది వేస్ట్ కాదు, అన్ని కూడా మళ్ళీ దాన్ని రీయూజ్ చేస్తున్నాడు. అది చేయగలిగితే ఒక 4-5 సంవత్సరాల్లో ఈ పంటలో వచ్చేది మొత్తం ఉపయోగించుకుంటే 80% మనకు అయ్యే ఎరువుల ఖర్చు తగ్గుతుంది. మైక్రో న్యూట్రియంట్స్ వాడితే మన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది. కెమికల్ ఫెర్టిలైజర్ వేస్తే ఇట్లే ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డ్రోన్స్ తీసుకొస్తున్నాం, సెటిలైట్ ఉపయోగిస్తాం, సెన్సార్స్ పెడతాం. ఇవన్నీ పెట్టి టెక్నాలజీ కూడా పెట్టి మీకు కూడా అందుబాటులోకి అన్ని తీసుకొస్తాం. ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన రైతులున్నారు. ఎగ్జాక్ట్ గా సైక్లోన్ ఎప్పుడు వస్తే అప్పుడే పంట వచ్చేటికి పంట వేస్తారు. ఒకప్పుడు నీళ్లు ఇచ్చేవాళ్లు కాదు, దానివల్ల మీరు కూడా విధిలేని పరిస్థితులు వేసేవారు. ఇప్పుడు నీళ్లున్నాయి, అది తప్పించే విధంగా మనం ఆలోచించాలి. రెండోది, 2 పంటలు కూడా వరేస్తారు మీరు. కొన్ని దగ్గర తప్పదు, గోపాలపురానికి ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే మెట్ట ప్రాంతం ఇది. ఒక పంట వరి తప్పదంటే ఏంటి, హార్టికల్చర్కి వెళ్ళండి, గిట్టుబాటు ధర వచ్చే పంటలు మిల్లెట్స్ కానీ ఇవన్నీ పండించండి. అప్పుడే భూమికి కూడా ఇది వస్తుంది, మనకు కూడా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. ఇక్కడ రైతులు నేను చూశాను, ఈ విషయం కూడా మీకు చెప్తున్నా. ప్రోగ్రెసివ్ రైతులున్నారు, మీకు నాలెడ్జ్ ఉంది. ఇప్పుడే ఒక రైతును మీరు చూశారు, జీడిపప్పు ఫ్యాక్టరీ పెట్టాడు. ఇంకొంతమంది రైతులను మీరు చూశారు, ఆదర్శంగా పనిచేస్తున్నారు. ఎంఎస్ఎంఏలు పెట్టండి. నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు పెడుతున్నాం, ఎంఎస్ఎంఈ పార్కు పెడతాం. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేస్తాం. వ్యవసాయ ఆధార పరిశ్రమలు మీరు పెట్టి నేరుగా మీరే అమ్మే పరిస్థితి రండి. మీకు టెక్నాలజీ కావాలంటే ఇచ్చే బాధ్యత, ఆర్థిక సహాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకొక పక్కన ఒకరే చేయలేకపోతే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, మనం కూడా ఇస్తాం, డబ్బులు ఇస్తాం, నాలెడ్జ్ ఇస్తాం. నేరుగా మీరు ఫ్యాక్టరీతో అనుసంధానం పెట్టుకోండి. ఇంకొక పక్కన మార్కెట్తో కూడా అనుసంధానం చేసుకుని వినియోగదారుడికి నేరుగా పంపించే పరిస్థితి తీసుకొద్దాం. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు చేయడానికి
రైతన్న మీకోసం ఒక వేదిక కావాలని చెప్పి ఆలోచిస్తున్నా. ఇవన్నీ చేస్తే మనకు చాలా వరకు బయటపడతాం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను. ఒకప్పుడు నేను ఐటీని ప్రోత్సహిస్తే అందరూ నెగతాళి చేశారు. సెల్ ఫోన్ అంటే 420 అన్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా ఎవడూ లేడు, అందరికీ ఉన్నాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు భార్య లేకపోతే భర్త ఉంటాడు, భర్త లేకపోతే భార్య ఉంటుంది. ఇద్దరికి సెల్ ఫోన్ లేకపోతే పిచ్చి పడుతుంది. ఒక్క నిమిషం అది లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు మనం అందరం ఇంకా అది దొరికే వరకు, ఫోన్ ఎక్కడన్నా పోతే మళ్ళా ఫోన్ చేతికొచ్చే వరకు ఎవరు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇంకోటి కూడా ఏం చేస్తున్నారంటే ఫోన్ చేతిలోనే పెట్టుకొని ఉంటారు, ఎవరన్నా తీసుకుంటే ఏమైనా అవుతుందని, లేకపోతే ఎక్కడన్నా సమాచారం మిస్ అయిపోతామని. ఒక్క ఫోన్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఆల్ ఇన్ ఆల్ రేపు రాబోయే రోజులు నువ్వు ఏం తినాలో కూడా నేను ఏ అసిస్టెంట్ ఇస్తున్నా నీ ఆరోగ్యం కోసం అందులో చూసుకొని ఏం తినాలో తినే పరిస్థితికి వస్తారు మీరందరూ. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోగలుగుతున్నాం. అందుకే ఒకప్పుడు నేను HIV ఎయిడ్స్ మాట్లాడా, మీకు జ్ఞాపకం ఉంటుంది. ఈ నేషనల్ హైవేలో ఇక్కడ డ్రైవర్స్ తెల్లవారితో నిద్రలేస్తే మనకందరికి కండమ్స్ కనపడేటివి. అది ఎంత ప్రమాదంగా తయారైందంటే 30 ఏళ్లకు మునుపు ఎక్కడ చూసినా హైయెస్ట్ ఎయిడ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండేది. ఫస్ట్ టైం నేను మాట్లాడాను, ఆ రోజు చెప్పా మీ అందరికీ, బ్రేక్ సైలెన్స్, నిశ్శబ్దాన్ని విడనాడండి, టాక్ అబౌట్ ఎయిడ్స్. మీ పిల్లలతో కూడా చెప్పండి, లేకపోతే ఈ జాతి మిగలదని చెప్పా. అసెంబ్లీలో నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, అసెంబ్లీ మొత్తం డెకరేట్ చేశా ఈ కండములు పెట్టి, ఎందుకంటే అవేర్నెస్ రావడానికి. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు చేసిన పని ఈ రోజు చాలా వరకు కంట్రోల్ అయింది. 2030 నాటికి భారతదేశంలో ఎయిడ్స్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతుంది. ఒక ప్రయత్నం చేసుకుంటా పోయాం, ఫలితాలు వచ్చాయి. డాక్టర్ సంఘాలు పెడితే అదే అన్నారు. ఈరోజు డాక్టర్ సంఘాలు ఒక శక్తివంతంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కానీ అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఎవరు ఎన్ని చెప్పినా నేను అనుకునింది లాంగ్ టర్మ్లో ఫలితాలు వస్తాయంటే వదిలిపెట్టకుండా పనిచేస్తున్నాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీ అందరిలో ఒక ఇది రావాలి, చైతన్యం రావాలి. ప్రకృతి సేద్యం ఎప్పటికైనా ఇదే మార్గం. నేను 6-7 సంవత్సరాల కంటే ముందు స్టార్ట్ చేశా. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, వేరే వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టద్దండి. మీరు పంట పండించి ఎరువేసి వాళ్ళందరికీ క్యాన్సర్ అంటిస్తే సఫర్ అయ్యేది వాళ్ళు సఫర్ అవుతారు మళ్ళీ. అలాంటి దీనికి మనం ముందుకు పోవాలి. కొన్ని మోడల్స్ కూడా తయారు చేసుకోవాలి. అవి కూడా నేను మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క రైతుకి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, దగ్గర 49 లక్షల మంది రైతాంగం. మీ పంటంతా కూడా మీరు చూస్తే ఎంత ఉందో, భూమి అంతా చూస్తే ఇక్కడ నేను చూశాను మీ ఊర్లో ఇప్పుడే మన ఆఫీసర్ కూడా మొత్తం చెప్పారు. దీన్ని కాంబినేషన్ ఏ విధంగా తేవాలి, ఏ పంట వేస్తే ఆదాయం వస్తుంది, ఏ పంటలు ఇంటర్ కల్టివేషన్ వేయాలి, 2-3 పంటలు 4 కూడా వేసుకోవచ్చు, ఎప్పుడెప్పుడు వేయాలి, కాంబినేషన్లో ఎంత ఆదాయం వస్తుంది, దానికి మార్కెటింగ్ ఎటు చేయాలి, ఇండస్ట్రీస్ని ఏ విధంగా అనుసంధానం చేయాలి, ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అవసరమైతే MSME పార్కులు మీరే ఎట్లా పెట్టుకోవాలి, పరిశ్రమలు మీరు ఎట్లా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. ఒకప్పుడు రాయలసీమ అంటే ఎడారిగా ఉందంటే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, రాయలసీమని హార్టికల్చర్ హబ్గా ప్రపంచానికే అందించబోతున్నాం. దగ్గర 70-80 పండ్ల వెరైటీస్ తయారు చేస్తున్నారు అక్కడ. 18 వెరైటీస్ ఏది కావాలన్నా పండే పరిస్థితి
ఎడారిలో పండే ఖర్జూరం కూడా డేట్స్ కూడా ఇక్కడ పండే పరిస్థితి వస్తూ ఉంది. డ్రాగన్ ఫ్రూట్ కానీ ఒకటి రెండు కాదు. ఇటీవల మన రాష్ట్రంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడా లేనటువంటి మోడల్స్ తయారు చేస్తున్నాం. నేను 1 ఎకరా చెప్పాను, ఒక చిన్న రైతు 2,20,000 సంపాదిస్తున్నాడు కేజీలో పౌల్ట్రీ పెట్టి, అది కూడా నాటుకోళ్లు పెట్టి ఆ ఎగ్స్ అవన్నీ అమ్ముకొని 15,000 20,000 రూపాయల నెలకు ఒక ఆడబిడ్డ సంపాదించుకునే అవకాశం ఉంది. ఇంకో పక్క ఇంటి దగ్గరనే మేకలు గాని గొర్రెలు గాని పెంచుకుంటే దాంట్లో కూడా ఆదాయం ఎక్కువ వచ్చే పరిస్థితి వస్తుంది. వ్యవసాయం చేయాలి, వ్యవసాయ అనుబంధ రంగంగా లైవ్ స్టాక్ ముందుకు పోవాలి. పాడి పరిశ్రమ ఇప్పుడే మాట్లాడుతూ కొంతమంది చెప్పారు, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా డైరీ ప్రోడక్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటివన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. మనకు అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. కాఫీ నుంచి కోకో వరకు మన దగ్గర పండుతుంది, బత్తాయి నుంచి బొప్పాయి వరకు, పట్టు నుంచి పసుపు వరకు, పామాయిల్ నుంచి శనగ వరకు, అగ్రికల్చర్ నుంచి అక్వాకల్చర్, హార్టికల్చర్. మన రాష్ట్రంలో పండని పంట లేదు, పండని చోటు లేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ కావాల్సింది మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం ఇవన్నీ ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ట్రెండ్స్ మీరు చూస్తే డైరీ, పౌల్ట్రీ, మీట్లో 2,00,000 కోట్ల రూపాయలు జీఎస్టీపీ ఆదాయం వస్తుంది. హార్టికల్చర్లో 1,85,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం జీఎస్టీపీ వస్తుంది. అక్వాకల్చర్ చేపలు, షింపు, ప్రాణి ఇవన్నీ చూస్తే 1,40,000 45,000 వస్తుంది. వ్యవసాయంలో కేవలం 50,000 వస్తుంది. ఇది వాస్తవ పరిస్థితి. ఒకప్పుడు అరకు కాఫీ ఎవరికి తెలియదు. నేను పట్టుబట్టి పంట పండించడమే కాకుండా ప్రపంచానికే పరిచయం చేయాలనుకున్నాం. ఇప్పుడు అరకు కాఫీ గ్లోబల్ బ్రాండ్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ప్రపంచం అంతా పెడుతున్నారు, ప్రతి ఒక్కరు ఆ కాఫీ తాగే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు మీరు కూడా మీరు తయారు చేసే వ్యవసాయ ఉత్పత్తులు ఒక గ్లోబల్ బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి రావాలి. అది తయారు చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చా. ఈరోజు నేను పెట్టిన మీటింగ్ మీరు చూస్తే ఇది ప్రారంభం మాత్రం. దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం, అందరం సమిష్టిగా పనిచేద్దాం. ప్రతి రైతుకు మళ్ళా ఒకసారి చెప్తున్నా, ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, వినూత్నంగా ఆలోచించాలి, సమస్యలకు పరిష్కార మార్గం ఆలోచించాలి, సమస్యలు రాకుండా చూసుకోవాలి. ప్రభుత్వం పూర్తిగా ప్రపంచం అంతా అధ్యయనం చేస్తాం. మంచి కన్సల్టెంట్స్ పెట్టుకున్నా, నా ఆలోచనలు వాళ్ళకి ఇస్తాం. ప్రపంచంలో ఏం జరగబోతుందో ముందే మనకు చెప్పి, తద్వారా రైతాంగం ఏ పంట పండించాలనో ఆ పంటే పండించేడుగా మీ అందరికీ గైడెన్స్ ఇచ్చే బాధ్యత నాది. కానీ ఇచ్చిన దాన్ని అమలు చేసే బాధ్యత, మళ్ళా తిరిగి ఫలితాలు చెప్పే బాధ్యత అనునిత్యం మీరు మేము కలిసి దీన్ని ముందుకు తీసుకుపోతే ప్రపంచానికి నాకు చాలాసార్లు చూశాను. ఆంధ్ర రైతు చాలా తెలివైనవాడు. ఎక్కడ నీళ్లుంటే అక్కడ ఆంధ్ర రైతు ఉంటాడు. ఇప్పుడు కాదు, ఈరోజు ఇక్కడి నుంచి మీరు చూస్తే ఒకప్పుడు చిన్న చిన్న ప్రాజెక్టులు వస్తున్నాయంటే గంగావతి అంటే బళ్ళారా పక్క అంతా తెలుగు వాళ్ళు వెళ్ళిపోయారు. కర్ణాటక మొత్తం వెళ్ళారు, తెలంగాణ మొత్తం వెళ్ళారు, తమిళనాడు వెళ్ళారు, ఆఫ్రికాకి వెళ్ళారు, ఇంకా వేరే దేశాలకు వెళ్ళిపోయారు. అది తెలుగు వాళ్ళకుండే సత్తా, అది తెలుగు రైతుకుండే ధీమా అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి రైతులు ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ క్రైసిస్ అనేది వస్తుంది, కానీ ఆ క్రైసిస్ లేకుండా చేయడం మనందరి బాధ్యత. నేను కొంతవరకు సగం సక్సెస్ అయ్యా. నేను ఎప్పుడు కూడా వ్యవసాయ పంటలు మార్చాలన్నా, రాయలసీమ అక్వాకల్చర్, రాయలసీమ హార్టికల్చర్ పంటలు పెట్టాలన్నా, ఆంధ్ర కోస్టల్లో అక్వాకల్చర్కి వెళ్లాలన్నా, పామాయిల్,
ఒకప్పుడు ఇక్కడైతే కాఫీ లేకపోతే ఇది లేకపోతే కోకో లేకపోతే కోకో వేయాలని ప్రయత్నం చేశాం. ఇప్పుడు పెప్పర్కి వెళ్తున్నాం, ఒక్కలకి వెళ్తున్నాం. ఇవన్నీ కానీ మనం చేసుకోగలిగితే అవసరమైతే ఇప్పుడు కూడా నేను మాట్లాడాను, కోకో ఫ్యాక్టరీస్ ఎక్కువ రావాలి. దేశంలో ఉండే డిమాండ్కి 20% మన దేశంలో ఉత్పత్తి చేస్తున్నాం. ఇంకా కొన్ని ఫ్యాక్టరీస్ వస్తే ఇది ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇవన్నీ ఎప్పటికప్పుడు నేను గైడ్ చేస్తా. తొందరలోనే ఒక ప్రణాళిక తయారు చేస్తాం. ఆ ప్రణాళికను అమలు చేయడానికి రైతు వారిగా అమలు చేస్తాం. రైతు సేవా కేంద్రం వారిగా సమీక్షలు చేస్తాం. జిల్లా వారిగా అనుసంధానం చేస్తాం. రాష్ట్రం వారిగా దీనికి సమగ్ర ప్రణాళికలే కాకుండా పగడ్బందీగా అమలు చేసి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఆశీర్వదించండి, సహకరించండి. మీరు మేము కలిస్తే ఏదైనా సాధ్యం. కానీ ఈరోజు నేను చెప్పింది మీరు ఉపన్యాసమేని ఇది ఇంతే, మా బ్రతికింతే అంటే మనం ఇక్కడే ఉంటాం. కాదు, మన జీవితాలు మనమే మార్చుకుంటాం. ఆ మార్పుకు ఈ మీటింగు శ్రీకారం చుట్టాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కిసాన్, జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి.